కార్తీక మాసం మొదలైపోయింది కదండి. నిన్న ఈరోజు ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో ఈ కూల్ వెదర్కి పిల్లలకి హాట్గా ఏదైనా చేద్దాం అనిపించి ఇంట్లో అట్టికాయలు ఉన్నాయని చెప్పి అట్టికాయ బజ్జీ వేద్దాం అనుకున్నాను. నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. నేను ఎక్కువగా హెల్దీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. అట్లీస్ట్ మంత్లీ ఒకసారి కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ ఇలా ఆయిల్ ఫుడ్ వేస్తానండి ఇంట్లోనే పిల్లలకి. బియ్యపిండి ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీతో శనగపిండి తీసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. తినే సోడా అయితే నేను యూజ్ చేయను, అయినా సరే టేస్టీగా ఉంటాయి. అట్టికాయలు కొద్దామని చెప్పి చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి, ఎందుకంటే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఉప్పు వాటర్లో అట్టికాయలు కోసిన పీసెస్ వేసి తర్వాత బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చాక పక్కకు తీసేసుకోవాలండి. చాలామందికి డౌట్స్ ఉంటాయి, తినే సోడా వేయకుండా ఎలా ఉంటుంది అని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తినే సోడా వేయడం వల్ల గ్యాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.